story of this family. So I am so super excited because almost 2 years తర్వాత ఒక మంచి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం మేము. దానికి సంబంధించి ఇట్స్ గోయింగ్ టు బీ లాంగ్ గెట్ అవే అనమాట, అట్లీస్ట్ ఫర్ 4 to 6 weeks. సో బిఫోర్ ఐ డూ దాట్ ఇంట్లో ఉండే కొన్ని ఏమంటారు రిచువల్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రిడ్జ్ క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్, ఎట్సెట్రా అన్ని రోజులు ఉండము అని అంటే అన్ని క్లీనప్ చేసుకోవాలి కదా. సో అదే ప్రాసెస్ చేస్తున్నా నేను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అంతా ఎంటీ చేసేసి క్లీనప్ చేసేసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ వచ్చేసినప్పుడు లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందని. పక్కనుండే కాండిమెంట్స్ కాకుండా వెజీస్ ఆర్ ఎనీ ప్రొడ్యూస్, డైరీ అట్లాంటివి ఏవైనా ఉంటే కంప్లీట్ గా తీసేసి ఫ్రిడ్జ్ అయితే చక్కచక్క క్లీనప్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ క్లీనింగ్ చేసేటప్పుడు అయితే ఐ నీడ్ మ్యూజిక్ బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ముండేన్ చోర్ కదా. సో మనకు ఎనర్జీ రావాలి అని అంటే సంథింగ్ హ్యాస్ టు కీప్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. సో మంచి మ్యూజిక్ పెట్టుకొని అయితే ఈ చోర్స్ నని ఫినిష్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ ఏదైనా సరే క్లీన్ చేసిన తర్వాత వచ్చే ఆ ఫీల్ ఇస్ లైక్ సో గుడ్. మైండ్, బాడీ అన్నీ నాకు రిలాక్స్డ్ గా అనిపిస్తాయి ఇట్లా క్లీనింగ్ చేసుకుని ఏదైనా అంత నీట్ గా ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం లాండ్రీ కేసేసాను. ఉండే బట్టలన్నీ లైక్ మేము రేపు బయలుదేరబోతున్నాము. సో ఈ రోజు అంటే బిఫోర్ డే మొత్తం అన్ని లాండ్రీ వేసేసి ఐఎమ్ ప్యాకింగ్ అనమాట. ఐ స్టార్టెడ్ విత్ సహస్రాస్ క్లోత్స్. కొన్ని ఇండియన్ వేర్, కొన్ని అయితే పార్టీ వేర్, కొన్ని మామూలు బట్టలు అన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఏం ప్యాక్ చేసుకోవాలి అనేవి అయితే సైడ్ లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత అందరి బట్టలు సైడ్ పెట్టేశాక ఒక్కసారిగా బ్యాగ్స్ లో లోడ్ చేసేస్తాను. సో పక్కన అయితే పెట్టేశాను అదంతా ఇండియన్ వేర్, కొన్ని వర్క్ క్లాత్స్, తర్వాత డైలీ వేర్ క్లోత్స్, టవల్స్, పాపకు సంబంధించిన ఐటమ్స్ అన్ని అయితే ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ బ్యాగ్ చూస్తున్నారా, ఇట్స్ లైక్ సూపర్ లైట్ వెయిట్ బ్యాగ్ అనమాట. హార్డ్లీ నేను దాన్ని మొత్తం ఇట్లా క్రష్ చేసేసి ఒక హ్యాండ్ లో పట్టుకోవచ్చు, అంత లైట్ వెయిట్ బ్యాగ్. ఎస్పెషల్లీ ఇట్లా లాంగ్ జర్నీస్ కి ఓన్లీ క్లోత్స్ మాత్రమే పెట్టుకుంటాము అని అన్నప్పుడు ఆ పెద్ద ఏమంటారు లగేజ్ సూట్ కేసెస్ కాకుండా ఇట్లాంటి బ్యాగ్స్ ఏంటంటే మంచిగా స్పేస్ సేవింగ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మేము కార్ లో వెళ్తున్నాం కదా, మాకు పెద్ద స్ట్రాలర్ ఉంటుంది. సో స్ట్రాలర్ తో పాటు 2 బ్యాగ్స్ అకామిడేట్ చేయాలి అని అంటే ఇట్లాంటి మంచి లైట్ వెయిట్ డఫల్ బ్యాగ్స్ అయితే మీకు ఎక్కువ స్టఫ్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ అసలు బ్యాగ్ వెయిట్ విల్ బి నెగ్లిజిబుల్. సో దట్ వే ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఈ బ్యాగ్ అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను అండ్ ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసాను నేను సమృద్ధ్ రూమ్ లోకి. సమృద్ధ్ క్లాజెట్ అంతా బట్టలు సర్దుతూనే అప్పటికప్పుడు తనవి ఏమైనా చిన్నగా అయిపోయిన బట్టలు కానీ ఏమైనా ఉంటే కంప్లీట్ గా అవన్నీ తీసేసి ఐఎమ్ ట్రైంగ్ టు రీఆర్గనైజ్ ద క్లాజెట్. పనిలో పనిగా ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నాను కాబట్టి. సో తనకు కూడా ప్యాక్ చేయాల్సినటువంటి బట్టలని అయితే ఫస్ట్ పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ సమ్మరే కాబట్టి అన్ని నిక్కర్లు అండ్ టీ షర్ట్స్ పెడుతున్నాను. దట్స్ వాట్ సమృద్ధ్ లైక్స్ టు వేర్. పెద్ద హెవీగా ప్యాంట్స్ అవన్నీ అయితే అసలు ప్రిఫర్ చేయడు సమృద్ధ్. సో అన్ని టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ అండ్ 1 or 2 ప్యాంట్స్ అండ్ అఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ వేర్ అదే ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను సమృద్ధ్ కోసము.
సో అయిపోయింది. తన క్లాజెట్ అంతా ఆల్మోస్ట్ రీఆర్గనైజ్ చేసేసాను నేను, బట్టలు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసి. అండ్ 1 or 2 షర్ట్స్ కూడా తీసుకుంటున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అని చెప్పి షర్ట్స్ కూడా పెడుతున్నాను. అండ్ ఒక హూడీ పెడుతున్నాను, జస్ట్ ఇన్ కేస్ లైట్ గా వెదర్ చేంజ్ అవుతే ఉంటుంది కదా. సో ఒక్క హూడీ అయితే ప్యాక్ చేస్తున్నాను అండ్ కపుల్ ఆఫ్ ప్యాంట్స్, దట్స్ ఇట్. సో తన బట్టలు కూడా రెడీ అయిపోయింది. అండ్ కొన్ని ట్యాంక్స్, ఆఫ్ కోర్స్ సమ్మర్ మంత్స్ కాబట్టి ట్యాంక్ టాప్స్ కూడా పెడుతున్నాను. అండ్ దట్స్ ఇట్, అయిపోయింది. సమ్ము బట్టలు కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇవన్నీ బ్యాగ్ లో పెట్టేస్తున్నాను. సో సహస్రావి, సమృద్ధి ఒక బ్యాగ్ లో సెట్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి నా బట్టలు, నేను పక్కకు పెట్టేసుకున్నాను ఇవన్నీ. అండ్ దెన్ ఈ బ్యాగ్ లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది నా హ్యాండ్ బ్యాగ్ లా అనుకోండి. ట్రావెల్ కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా బ్యాక్ ప్యాక్ ప్రిఫర్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ అ మల్టీ సాక్ అన్నమాట. అంటే ఇట్ హ్యాస్ సో మెనీ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. సో ఎక్కడికక్కడ నీట్ గా అన్ని ప్యాక్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఐ జస్ట్ లవ్ దిస్ బ్యాగ్. దేనికది పౌచెస్ గా, పాకెట్స్ గా చాలా బాగుంటుంది. పెద్ద బ్రాండ్ ఏం కాదండి, లోకల్ గా నేను ఇది బర్లింగ్టన్ కోట్ ఫ్యాక్టరీలో ఒకసారి చూసి తీసుకున్నాను. అండ్ ఇట్ హెస్ బికమ్ మై ఫేవరెట్. ఎస్పెషలీ ట్రావెల్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు తెలుసు ఎక్కడ ఏ పాకెట్ లో ఏముంటుంది అనేది, నీట్ గా బ్యాక్ ప్యాక్ లో పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నా టాయిలెట్ బ్యాగ్ అనమాట. కంప్లీట్ బ్రషెస్, అందరి బ్రషెస్ అండ్ దెన్ కొంచెం లోషన్స్ ఎట్సెట్రా డైలీ యూస్ చేసే ఐటమ్స్ అని పెట్టుకున్నాను. అండ్ అప్పుడైతే స్నానం చేసేసి డిన్నర్ కోసం ప్లాన్ చేస్తున్నాను. బయట లెటస్ అండ్ కేల్ అండ్ కొన్ని అయితే సాలడ్ ఐటమ్స్ నేను బయట గార్డెన్ లో పెంచుతున్నాను. అండ్ ఆ రోజు ఇంకా వెళ్ళిపోతున్నాను కదా, సో ఉండే హార్వెస్ట్ అంతా తీసుకొచ్చేసి మంచిగా సాలడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ సైడ్ కి అయితే చికెన్ కర్రీ అండ్ రుమాలి రొట్టి ఉంది. సో దాంతో పాటు సైడ్ కి కొంచెం సాలడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫ్రెష్ అప్పుడే హార్వెస్ట్ చేసినటువంటి లీవ్స్ తోటి మంచిగా సాలడ్. అంటే ఏం లేదండి, మంచిగా లెటస్ అండ్ కేల్ ని బాగా కట్ చేసేసి దాంట్లో కొంచెం బాల్సమిక్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను, అంతే, నథింగ్ ఎల్స్. మీకు కనుక చీజ్ ఇష్టం ఉంటే పైనుంచి కొంచెం పార్మెజాన్ చీజ్ కానీ ఏదైనా అదర్ వెరైటీ ఆఫ్ చీజ్ మీరు వేసుకోవచ్చు. సాలడ్ లో కావాలంటే టమాటోస్, ఆలివ్స్, ఎనీథింగ్ మీరు ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఫ్రెష్ గ్రీన్స్ ఉన్నాయి, సో గ్రీన్స్ లో బాల్సమిక్ వెనిగర్ యాడ్ చేసేసి సాలడ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను సైడ్ కి. సూపర్ సింపుల్ రెసిపీ అన్నమాట. జస్ట్ బాల్సమిక్ వెనిగర్ వేసుకుంటే చాలు, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది సాలడ్ లోకి. అండ్ ఫ్రెష్ లీవ్స్ కాబట్టి చాలా క్రిస్ప్ గా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ ఇది కాకుంటే మీకు ఆలివ్ గార్డెన్ డ్రెస్సింగ్ దొరుకుతుంది, అది వేసుకున్నా సరే ఈ గ్రీన్ సాలడ్ కి చాలా బాగుంటుంది. and just give it a toss and ready. And then చెప్పాను కదా రుమాలి రోటీ ఉంది అండ్ చికెన్ కర్రీ. సో 2 day I mean అంటే ప్రీవియస్ డే నైట్ కి అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏంటంటే మేము బయట నుంచి ఫుడ్ తెచ్చేసుకున్నాము. బికాస్ నేను ఫ్రిడ్జ్ ని కంప్లీట్ గా క్లీన్ అప్ చేసేసాను, ఏమీ లేదు వెజీస్ అండ్ ప్రొడ్యూస్. అండ్ కుకింగ్ ఏమైనా చేసుకోవాలని అనుకోలేదు, బికాస్ మళ్ళీ కిచెన్ పాడ్ యూనో స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను, అనవసరంగా స్పేస్ అయ్యి మళ్ళీ అది మెస్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ప్రీవియస్ డే నైట్ కి అండ్ నెక్స్ట్ డే లంచ్ కి అయితే మేము ఇట్లా బయట ఫుడ్ తెచ్చేసుకున్నాము అండ్ తినేసి సాయంత్రంగా బయలుదేరిపోదామని. సో దిస్ ఇస్ లైక్ నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట, వర్క్ అయిపోయింది. దిస్ ఇస్ ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరుతున్నాం మేము. అండ్ ఇక్కడైతే జస్ట్ ట్రావెల్ కోసం రెడీ అయిపోతున్నాను. జస్ట్ కొంచెం కళ్ళు టైర్డ్ అవుతాయి కదా, సో కళ్ళ కింద కొద్దిగా క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ అట్లా అప్లై చేసేసుకొని ట్రావెల్ కి అయితే రెడీ అయిపోతున్నాను. కంఫీ క్లోత్స్ వేసేసుకొని. ఇట్స్ గోయింగ్ టు బి అ 17-hour
లైక్ బ్రేక్స్ ఏమి తీసుకోకుండా డ్రైవ్ చేస్తే ఇట్ విల్ బి 17 hours. బట్ బికాస్ మేము బ్రేక్స్ అవి తీసుకుంటాం కాబట్టి మాదైతే యూ కెన్ ఈజీలీ యాడ్ అనదర్ 10 hours into it. సో ఆల్మోస్ట్ 24 to 30 hours ఆఫ్ డ్రైవ్ అవ్వబోతుంది. వీ విల్ బీ ప్లానింగ్ టు టేక్ బ్రేక్ అనమాట ఆఫ్టర్ వి డ్రైవ్ అబౌట్ 10 hours ఆర్ సో. ఒక బ్రేక్ అయితే తీసుకొని వీ విల్ కంటిన్యూ. సో లెట్స్ సీ. ఈ బ్లాగ్ లో అయితే మొత్తం ప్యాకింగ్ అండ్ ప్రెప్ అయితే అయిపోయింది. కలుస్తాను మిమ్మల్ని ఇంకో బ్లాగ్ లో when we start driving toward our destination. So see you all again in another vlog. Thank you so much for watching this. Bye bye.